స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేడుకలకు సేవా రూపం దిద్దడం అభినందనీయం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెల్మెట్లు, గొడుగులు పంపిణీ. డాక్టర్ ప్రియాంక కేసులో మాల్ యాజమాన్యం సెక్యూరిటీ నిర్లక్ష్యంపై విచారణ జరపాలి. వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్. డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులపై విచారణ జరిపించాలి. ఐద్వా రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా అమలు చేయాలి. మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అభిమాన హీరోల వేదికలను సేవా రూపంలోకి మార్చి సమాజ సేవకు అంకితం కావడం అభినందనీయమని, ఈ దిశగా చిరంజీవి అభిమాని పడాల శ్రీనివాస్ చేస్తున్న కృషి అమోఘమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరంలోని లింగంపేట కొత్త రోడ్లోని విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవకుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నేత గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు, సిసిసి ఎండి పంతం కొండలరావు, బీజేపీ రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ యువమోర్చా ఇన్ఛార్జ్ మాదేపల్లి కళ్యాణ్, వ్యాపారవేత్త నామన వాసు తదితరులు పాల్గొన్నారు. ముందుగా విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిరంజీవికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు, వృద్ధులకు గొడుగులు పంపిణీ చేశారు. స్థానికులకు మొక్కలు అందజేసి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ సేవా కార్యక్రమాలను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బిళ్ల రమేష్, నాగులపల్లి మధు, కాశీ విశ్వనాథ్, బ్యాంక్ డైరెక్టర్లు పిల్లి శ్యామ్, ముదిగి శ్రీనివాస్ కాపు, దేశినీడి రాంబాబు, చంద్రశేఖర్, నీలికిషోర్, పడాల యశోదాకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు కె సందీప్, కె లచ్చిరాజు, సబ్బిళ్ల సత్యరాజు, ఎంవిఎస్ గాంధీ, వస్మిశెట్టి నాగబాబు, పితాని ప్రశాంత్, జోగ వంశీకృష్ణ, వి హనుమంతు, సత్యనారాయణ, నంబూరు శివ, జాజిమొగ్గల రాజు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పురుసు బ్రహ్మణ్యం, మాణిక్యం, మహేంద్ర, పడాల ప్రసాద్, ఎర్రంశెట్టి కొండ, బీజేపీ నాయకుడు మధ్య శివ సతీష్, కేరళ శ్రీదేవి, నాగమణి లక్ష్మి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సోదరుడు పడాల శ్రీను గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారు నిర్వహించడం అనేది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా తెలియజేస్తూ, ముందుగా వారికి సభాముఖంగా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అభిమానులు అనేటువంటి వారు కేవలం చొక్కాలు చించుకుని ఒక హీరో వెంటబడి అల్లరి చేసేటువంటి అల్లరి మోక కాదు అనేటువంటి విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా అభిమానుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారిని ఆత్మ బంధువులు అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా రక్త సంబంధికులు ఉన్నారనుకోండి, ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది. తండ్రి చనిపోతే నాకు ఎంత ఆస్తి వస్తుందనో, అంటే సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి అటువంటిది. కానీ అభిమాని అనేటువంటి వ్యక్తి ఎటువంటి సంబంధం ఉండదు ఆ సినీ నాయకుడితో, అయినా కూడా వారు ఏ లాభాపేక్ష లేకుండా వారికి అన్ని విధాలా కూడా వారి యొక్క అభిమానాన్ని తెలియజేస్తూ వారి బాగోగుల్ని ఆశించేటువంటి వారు అభిమానులు మాత్రమే. కనుకనే అభిమానుల్ని నేను ఆత్మ బంధువులు అని చెప్పి అనేక సందర్భాల్లో వారిని సంబోధించడం జరుగుతూ వస్తున్నాను. ఇందాక పెద్దలు గన్నికృష్ణ గారు నేను చెప్దాం అనుకున్న మాట వారు చెప్పేశారు వెనకాల ఉన్నటువంటి బ్యానర్ గురించి.
నిజంగానే కళకి కుల మతాలతో సంబంధం లేదు. ఎందుకంటే నేను స్వయంగా చలనచిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి కథానాయకులందరూ కూడా కింద ఎంత అభిమాన సంఘాలుండి నువ్వా నేనా అని గొడవ పడినప్పటికీ పైన ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా నేను ఫలానా కులము అనేటువంటి భావన అయితే ఖచ్చితంగా వారెవ్వరికీ లేదు. వారందరూ మేము కళామ తల్లి ముద్దు పెట్టడం మాత్రమే అని భావిస్తూ ఆ కళామ తల్లికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారే చిత్ర నాయకులు అనేటువంటి విషయం అభిమానులందరూ కూడా గమనించవలసి ఆచరించవలసినటువంటి విషయంగా నేనైతే గట్టిగా విశ్వసిస్తాను. అదేవిధంగా ఇంకా సోదరులు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకు ముందు నుండి అంటే నా కొంచెం చిన్న వయసు నుండి కూడా చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఎందుకంటే మా తండ్రి గారు చలనచిత్ర రంగంలో ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారి వారి యొక్క తరం రావడం జరిగింది. నేను ఈ స్థాయికి కారణం మా అన్న అద్భుతంగా ఉండగానండి. నేను చెప్పాలండి ఎన్ని విషయాలు నేను చిరంజీవి గారి అభిమానే కానీ బ్యానర్ కట్టేసి చేసి ఉన్నాను కదా బాబు, మీకు చిరంజీవి గారు ఏం చెప్తారు, మీకు నువ్వేం చేస్తావు కరెక్ట్ కాదని మాకు క్లాస్ దిగారండి. ఒకటి కాదు, ఒక 20 మంది కుర్రోళ్ళు త్యాగేసి అప్పటి నుంచి ఎక్కడైనా ఆవుకి నీళ్ళు పెట్టడం కానీ, పక్షులకి నీళ్ళు పెట్టడం కానీ, కోతులకి ఆహారం పెట్టడం కానీ ఈ రకంగా మనం తెలిపారు. అంత ఉన్నారు. నాకు ఆయనే ఆదేశం. చిరంజీవి గారు నాకు ఎంత ఇష్టపడతానో ఆ తర్వాత అంతంగా ఉన్నారండి. దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత సేవా కార్యం మొదలు పెట్టడం జరిగిందంటే నాకు తిరిగి బ్యాంక్కి వెళ్ళానండి. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే తన గురించి అవగాహన నాకు లేదండి. కోఆపరేటివ్ బ్యాంక్ అండి. నేను ఎస్లో నుంచున్నానండి, కోటలో ఎక్కాను. ఆయన చూశానండి. లాస్ట్ టైం 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేస్తున్న బ్యాంక్ అండి. గత 5 సంవత్సరాలు ఏంటి బ్యాంక్ వచ్చాము ఏం మాకు అర్థం అవ్వట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, మాకు అవగాహన లేదు బ్యాంక్ మీద. అటువంటి బ్యాంక్ని డైరెక్టర్లు ఎక్కేసి ఒక నెల పోయిన తర్వాత అబ్బాయి మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి రండి మీటింగ్ వెళ్దాం. మీటింగ్ పెట్టి బ్యాంక్ స్లాబ్లో ఉన్న బ్యాంక్ని ఇతర బ్యాంకు స్లాబ్ పెట్టిందండి. ఇతర స్లాబ్లో 9 నెలలు 120 కోట్లు అండి రికవరీ చేస్తాం. ఎవరో తెల్ల సంఖ్య ద్వారా అది కూడా మా డైరెక్టర్లకి త్యాగేసి మీరు 12 బ్రాంచ్కి వెళ్ళండి గుంటూరు, 12 బ్రాంచ్కి వెళ్ళండి కాకినాడ, 12 బ్రాంచ్కి వెళ్ళండి ఇద్దరు పంపించారు మా డైరెక్టర్లు అండి. డైరెక్టర్లు కూడా ఆయన ఏది చెప్తే అదే చేస్తారండి. నిజంగా ఆయన అనకూడదు కానీ ఆయన వర్క్కి ఆయన ఆఫీస్కి వెళ్తారు కానీ వెళ్ళి బ్యాంక్ వచ్చి బ్యాంక్ పైన సరే అలాగే సంవత్సరానికి వస్తుంది మాట్లాడండి. 6,50,000 రూపాయలండి పేద విద్యార్థులకి మొన్న ఇచ్చారండి. లాస్ట్ టైం 5,30,000 ఇచ్చారండి ఆయన ఆటేమో. మళ్ళీ మొన్న కూడా 6,30,000 ఇచ్చారండి ఆటో. అటువంటి శంకరయ్య గారి జీవితంలో నేను మరలేని సంఘటన అండి. ఎలాగైతే ప్రాంతంగా వల్ల మరలేదో దీంట్లోనే చల్ల శంకరయ్య గారిని మరణ ఇచ్చాను. అలాగే చిరంజీవి రాబడికి నేను ప్రయాణం చేశానండి. ఫస్ట్ నుంచి కూడా కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఆగిపోయాను. రావయ్య శ్రీను అంటే నేను తగ్గించాను. మరి కొండలారు చేసి నువ్వు ఎందుకు ఆగో వాక్క సేవ చేసుకెళ్ళు ఆవుదే కదా, పక్షులే కదా, ఎంటావు కదా, పక్షులు పెడుతున్నావు, ఆవులు పెడుతున్నావు, జనాలు పెడుతున్నావు, చెయ్యి ఒక్క మొక్క నాటితే 100 మంది ఆటలు ఇస్తావే ప్రత్యేకించి చెప్పిన కొంత కొన్నాను. ఏంటంటే ప్రాణం ఆయన చచ్చేవాళ్ళకి నేను ఆయన ఎవరు ఏమనుకున్నాను. పిఎస్గా ప్రాముఖ్యం చెందిన పరాశ్రీని ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా వెరైటీగా చేస్తుంటాడు. ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ప్రజోపకారులు కార్యక్రమం చేయడం, ముఖ్యంగా ఈ గొడుగులు కానీ హెల్మెట్లు కానీ ఇవ్వడం కూడా చాలా ఆనందకరం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న ఒక కార్యక్రమంలో 7 వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నన్ను పాల్గొనడం జరిగింది. ఇక్కడ మంచి ఇతను ఇన్నోవేటివ్గా ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశాడు. కళకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, చిరంజీవి కావాలని చెప్పేసి. నిజంగా కళకు కులం లేదు, మతం లేదు అనడానికి నిరసన వేదికే. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా చిరంజీవి గారి ఆయన ఎప్పుడు ఆయన స్వయం శక్తితో పైకి ఎదిగారు. ఆయన వెనకాల ఎవరు లేకుండా ఆయన సొంతంగా పైకి ఎదిగి ఒక మంచి స్థానానికి, ఎవరు అందుకోలేని స్థానానికి ఆయన చేరుకోవడం జరిగింది. చిరంజీవి గారి అభిమానులు కూడా అదే స్ఫూర్తితోటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ
కేవలం ఏదో మన నటుల అభిమాన సంఘాలుగా మామూలుగా కాకుండా ఒక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ సేవా తత్పరులుగా పేరుంది. వాళ్ళు హీరోకి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా సిఎస్కి ఒక అభిమానులు అంటే పూర్వం ఎలా ఉండేదంటే, మేము చదువుకునే ఈ టైంలో చాలా తల్లిదండ్రులు కూడా తిడుతుంటేవారు, ఏంట్రా మీకు పని పాట లేదా, అభిమానుల కింద ముందు చదువుకుంటారా అనేవారు. అటువంటి అభిమాన వ్యవస్థని టోటల్గా సేవా దృక్పథంలో మార్చిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ చిరంజీవి గారు. అటువంటి గొప్ప నాయకుడు. ఎందువల్లంటే ఈరోజు చాలామంది ప్రాణదానం చేయడం కానీ నేత్రదానం చేయడంలో కానీ మనకి స్ఫూర్తి శ్రీ చిరంజీవి గారు. చాలా ఇప్పటికీ మాకు ఎక్కడి నుంచో ఫోన్లు వస్తుంటే, అన్న బి పాజిటివ్ బ్లడ్ కావాలి, ఆ బ్లడ్ కావాలి అని ఫోన్లు చేస్తుంటారు. వెంటనే మాకు గుర్తొచ్చింది మా చిరంజీవి అభిమానులే. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళకి ఏర్పాటు చేయడం, ఆ విధంగా ఈ రక్తదానాలు అలాగే నేత్రదానాలు చేయడం ద్వారా ఆయన చాలా మీ ఫ్యాన్స్ వాళ్ళందరికీ అభిమానులందరికీ కూడా మంచి క్రమశిక్షణగా మంచి సేవా దృక్పథాలు నడిపించిన వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అదేవిధంగా దాన్ని బట్టి మిగతా అభిమానులు కూడా, మిగతా హీరోల అభిమానులు కూడా ఇదే సేవా దృక్పథంతో చేయడం వల్ల నిజంగా ఈరోజు అభిమానులు అంటే గౌరవంగా చెప్పుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా, అందులోని ఈరోజు ముఖ్యంగా మా శ్రీను తమ్ముడు చేసిన కార్యక్రమం, అందులోనూ హెల్మెట్లు పంచడం. ఈ మధ్యనే చూసాం యాక్సిడెంట్లు అవ్వడం, ఇమ్మీడియట్గా చనిపోవడం కేవలం ఓన్లీ హెడ్ ప్రమాదం వల్ల. దానివల్ల అటువంటి ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి. మా తమ్ముడి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కూడా నేను చాలా సంతోషం. ఇంకా చిరంజీవి గారి దగ్గరకు వస్తే, చిరంజీవి గారు నేను ఫస్ట్ ఎక్కువగా నా చిన్నతనం నుంచి కూడా ఎక్కువగా అభిమానించేది నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూశారో చెప్పడానికి వీలేదు. రోజు కూడా చూస్తుంటాను, ఏదో ఒక పాట చూడటం, లేకపోతే ఏదో క్లిప్పింగ్గానే చూస్తాను, లేకపోతే కానీ పడుకోండి. ఆయన తర్వాత అంత ప్రాచుర్యం సంపాదించినటువంటి నటుడు చిరంజీవి గారు. ఆయనతో కూడా నాకు ఎటువంటి యాక్షన్ చాలా ఉంది. ఆయన ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పాలంటే, ఆయన నటించినటువంటి 2 సినిమాలు ఈస్ట్ గోదావరి జిల్లాకి నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ 2 కూడా చాలా చూడాలని ఉంది సినిమా. నేను కొనడం జరిగింది. అది 150 రోజులు ఆడింది. అలాగే రెండోది ఇందిరా సినిమా కూడా కొన్నాను. అది 200 రోజులు ఆడింది 4 సెంటర్లు. అందువల్ల ఏంటంటే దాని మీద ఉన్నటువంటి ఆయనకి నాకున్న యాక్సెస్ మీద శంకరారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజారాజ్య పార్టీలో రావాలని అంటే అప్పుడు ఆయన తిరుగు మేరకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. నేను రాజమండ్రి ఎమ్మెల్యేగా కూడా పోటీ కూడా చేశాను. నేను ఎమ్మెల్యే ఒక రాజమహేంద్ర అభిమానులుగా మాకే చెందింది బయటికి తీసుకురావడం. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మదర్ తెరిసా విగ్రహాన్ని రాజస్థాన్ లో జైపూర్ లో 5.5 అడుగులు పాలరాతితో తయారు చేయించి ఇక్కడ ఒక పార్కుని అడాప్ట్ చేసుకుని ఆ పార్కుని అభివృద్ధి పరిచే పార్కులో ప్రతిష్ఠించి దాన్ని ఓపెనింగ్ కి చిరంజీవి గారిని తీసుకురావడం రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ రాజమహేంద్ర వారి అభిమానులుగా మాకే చెందిందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం, వీటితో పాటు చిరంజీవి గారు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలు ఏమన్నాయో ఈ రోజు వరకు కూడా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు కానీ, కార్యక్రమాలు కానీ, చరివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతూ చిరంజీవి గారి అభిమానిగా చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కూడా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు పడాల శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా సోదరుడు అత్య సత్యనారాయణ మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడే ముందుగా మా బీజేపీ నాయకురాలు ఆరెడ్డికి, అలాగే మా సోదరుడు పరిమి రాధా కోగూరు వాస్తవ్యులు, మా అందరికీ మంచి మిత్రుడైనటువంటి పరిమి రాధను కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు పిల్లి శ్యామిడి, అలాగే కాపులు కూడా
సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం వేదిక మీదకి. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై జరుగుతున్న విచారణను నిష్పక్షపాతంగా సమగ్రంగా చేపట్టాలని, ఈ ఘటనలో ప్రసాదిత్య మాల్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని, వారిని సైతం విచారణ పరిధిలోనికి తీసుకురావాలని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జక్కంపూడి గణేష్ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో విచారణాధికారి దేవరాజ్ పాటిల్ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రసాదిత్య మాల్ వద్ద విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రియాంక కుటుంబానికి మాల్ యాజమాన్యం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఘర్షణ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపైన విచారణ జరపాలని, సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. నిందితులపై నేరపూరిత మానవ హత్యకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన కేసులు నమోదు చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. విచారణ అధికారి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తగరం సోము, సత్తి సాయి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంక యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. మాల్ యాజమాన్యం స్పందించాలి. యాజమాన్యం స్పందించాలి. We want justice. 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 all యాజమాన్యం వెంటనే స్పందించాలి. ఇందులో ఎవరు తప్పున్నా లేకపోయినా మాల్ వాళ్ళ తప్పు అయితే ఎంతవరకు ఉందే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు వెంటనే కింద నుండి పంపించకుండా పైకి వెళ్ళి అంత డ్రామా క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి యాక్సిడెంట్ అన్నది చేశారు. మాల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకుండొచ్చు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటన మనం చూసుకుంటే అమ్మాయిని ఒకసారి కంటే ఎక్కువసార్లు గుద్ది చనిపోవడానికి కారణమయ్యారు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ రక్తపు మరకలు ఉన్నాయో ఆ రక్తపు మరకల్ని చెరిపేసింది ఎవరు ఆదేశాలతో ఆ రక్తపు మరకల్ని చెరిపేయడం జరిగింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడం, సాక్ష్యాధారాలను మార్చడం, తెలుసుండి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 238 ప్రకారం ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో వారిని, స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, మాల్ యాజమాన్యాన్ని, మాల్ మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి తక్షణ అవసరం ఉంది. అలాగే విచారించి వాళ్ళని కో-అక్యూజ్డ్ కింద, అంటే కో-అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతాప దినం ప్రకటించారా? కనీసం ఆ అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని ఈరోజు అడగదలుచుకున్నాం. ఒకరోజు వేతనాన్ని వాళ్ళ కుటుంబానికి సాయం కూడా చేయలేని పరిస్థితి, దుర్గమ పరిస్థితి మీ దగ్గర నుంచి ఏర్పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో మాలు యాజమాన్యం పూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం చేస్తూ దశల వారీగా ఉద్యమం అనేది మొదలు పెడతాం. మాల్లో మొన్న జరిగినటువంటి ప్రియాంక యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్లో ప్రియాంకకు న్యాయం జరగాలని జక్కంపూడి గణేష్ కానీ, జక్కంపూడి రాజా,
అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారు మరి ఉద్యమ బాట ద్వారా ఉద్యమం చేస్తూ ఈ రోజు వరకు కూడా మరి ర్యాలీలు నిర్వహిస్తూ లేకపోతే అలాగే మాల్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన ఎన్నో చేసినప్పటికీ కూడా యాజమాన్యం ఒక్క మెట్టు కూడా దిగి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇది వాళ్ళ అహంకారానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఇలాంటి సంఘటనలో ఇప్పటిదాకా యాజమాన్యాన్ని ఎందుకు పిలిచి నష్టపరిహారం, మనిషి చనిపోవడం దురదృష్టకరం, మనిషి రాకపోవచ్చు, తూతూ మంత్రంగా మాత్రమే కొంతమంది నష్టపరిహారాలు చెల్లించడం జరిగింది. అది కాకుండా మరి ఈవేళ ఒక కన్జ్యూమర్కి లోన్ ఏమన్నా జరిగితే కాంపౌండ్ బయట కాదు, ఏదైతే మాల్ టికెట్ పర్చేస్ చేసుకొని పార్కింగ్కి వెళ్తున్నప్పుడు జరుగుతుంది, కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా ఇది వస్తుంది. అలాగే ఏదన్నా జరిగితే సుమోటో కింద కూడా స్వీకరించవలసిన అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అటువంటి స్వీకరించకపోవడం, అవి పెట్టకపోవడం వల్ల ఈరోజు మరి విద్యార్థుల సహకారంతో జక్కంపూడి గణేష్ వెళ్ళి స్వయంగా ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి దీని మీద మాల్ యాజమాన్యాన్ని కూడా మరి ముద్దాయిల కింద పిలిచి విచారించి ఆ అమ్మాయికి తగు న్యాయం జరిగే వరకు అవసరమైతే జక్కంపూడి గణేష్ వ్యక్తిగతంగా చట్టపరమైన పోరాటాలు చేయడానికి ఈ రోజునే ఎస్పీ ఆఫీసులో శ్రీకారం చుట్టడం జరిగింది. గుద్దినటువంటి ఇద్దరు యువకులతో పాటు దీనికి ప్రధాన కారకులైనటువంటి మాల్ యాజమాన్యం, సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారు గనక ఈ అమ్మాయిని కాపాడేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు అని అంటే, ఇక్కడ చాలామంది కాలినడక నడుస్తూ ఉన్నారు, 2 వీలర్ బళ్ళు మీద వస్తూ ఉన్నారు. అటువంటి చోట ఘర్షణ జరిగినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా వారు కూడా ఏదో తాగుబోతుల్లాగా వారి వెంబడ పరిగెట్టించడం వల్ల ఆ కంగారులో వాళ్ళు కార్ని ఫాస్ట్గా రావటం, మొదటిసారి ఢీకొట్టడం, మరలా వెనకాల నుంచి వాళ్ళ యొక్క అరుపులకి భయపడి రెండోసారి ఆ బండి మీద నుంచే కార్ని పోనివ్వటం వలన నిండు ప్రాణం పోయిందని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాం. వారు గనక నెగ్లిజెన్స్ లేకుండా కొంచెం సమయస్ఫూర్తిని మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున డాక్టర్ ప్రియాంక బతికే ఉండును అన్నది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మేము ఇప్పుడు ఐఓ అయినటువంటి దేవరాజ్ పాటిల్ గారిని కలిసినప్పుడు ఆయనకి మేమేమని చెప్పామంటే, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ద మర్డర్ అని చెప్పి, అంటే హత్యగా పరిగణించబడినటువంటి నేరపూరితమైనటువంటి మానవ హత్యగా దీన్ని పరిగణించాలి, కేసు కట్టాలి మాలవాళ్ళ మీద చెప్పి డిమాండ్ చేసాం. అదేవిధంగా లోపల జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా బయట పెట్టినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా డౌట్స్ క్లియర్ అవుతాయని చెప్పి కూడా ఆయన్ని కోరడం జరిగింది. ఆయన సుముఖంగా స్పందించారు. ఆయన ఏమంటారనంటే, దీనికి సంబంధించి మేము నిజాయితీగా పనిచేస్తాం, కానీ రకరకాల రూమర్స్ మాత్రం రాకుండా మీ యువత కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి రూమర్స్ రానివ్వకుండా జరిగినటువంటి విషయాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళడంలో వారందరికీ సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నిండు ప్రాణం ఎన్నో కోటి ఆశలతో ఆడపిల్ల మా రాజమండ్రి వచ్చింది, మా అందరికీ ఆడపడుచుతో సమానం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము అందరం పోరాడతామని చెప్పి, దీనికి సంబంధించి కోర్టులో స్టేషన్లో ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేయాలి, ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే కోర్టుకైనా వెళ్ళి ప్రైవేట్ కేసు వేసి మరీ డైరెక్షన్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మాల్వాళ్ళని హెచ్చరిస్తూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని, మహిళల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యం విక్రయాలపై కఠిన నియంత్రణలు విధించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఎన్జీఓ హోంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దయామణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా భద్రత, 33% మహిళా రిజర్వేషన్, డ్రగ్స్ నియంత్రణ, డాక్టర్ ప్రియాంక మృతి ఘటనలో న్యాయం
ప్రభుత్వ జవాబుదారీతనం తదితర అంశాలపై చర్చించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి జరీనా మాట్లాడుతూ డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐద్వా నాయకురాలు పి తులసి మహిళల రక్షణకు చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. POW రాష్ట్ర కార్యదర్శి బి శ్రీదేవి, రాష్ట్ర నాయకురాలు మల్లిక, కాంగ్రెస్ SC/ST మైనారిటీ నాయకురాలు సంధ్యారాణి, SFI గర్ల్స్ కన్వీనర్ టి జ్యోతి తదితరులు మాట్లాడారు. డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి లావణ్య, UTF జిల్లా కార్యదర్శి ఈ శ్రీమణి, ఐద్వా సీనియర్ నాయకురాలు టి సావిత్రి కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ నాయకురాలు అన్నపూర్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి, అడ్వకేట్ సుదర్శిని, ఐద్వా టౌన్ కమిటీ నాయకురాలు అన్నపూర్ణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐదో ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా సంఘాలందరూ కూడా మహిళా రిజర్వేషన్ మీద, రెండవది డాక్టర్ ప్రియాంక యొక్క హత్య మీద, మద్యం డ్రగ్స్ మీద ఒక చర్చ పెట్టారు. మంచి కార్యక్రమం. మహిళా బిల్ అనేది 33% రిజర్వేషన్ జస్ట్ మాటలతోటే కాలయాపన చేస్తూనే నడుస్తున్నారు. ఇది గత 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, కానీ బిల్లు అటు నుంచి ఇటు నుంచి అటు వెళుతుంది. ఏదో ఒక చర్య పెట్టి దాన్ని ఆపుతున్నారు. దీన్ని అమలు చేయాలి అంటే ముందు రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు. ఈ ఎలక్షన్లోనే మీరు ముందు మహిళలకి 33% రిజర్వేషన్ ఇక్కడ అమలు చేయండి. బిల్లు రావడం అనేది వస్తుంది. ఇక్కడ అమలు కాకుండా పార్లమెంట్లో బిల్లు అవ్వడం అనేది అసాధ్యం. కాబట్టి ఎటువంటి దానికి 33% రిజర్వేషన్ బిల్లుకి ఏ ఒక్కటి లింక్ లేకుండా పాస్ చేయమని విన్నపం చేస్తూ, రెండవది డ్రగ్స్, రాజమండ్రి అనే ఈ ఊర్లో డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా ఇంత దారుణంగా ఇక్కడ జరుగుతుంది అంటే దాని మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో దాని మీద ఒకసారి చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విన్నపం ఏంటంటే కొద్దిగా కఠిన చర్యలు తీసి స్త్రీలకి మహిళలకి భద్రత కలిగించాలంటే ముందు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టండి అని విన్నపం జరిగింది. నా పేరు దయామణి, తూర్పుగోదావరి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మేము చర్చించే అంశాలు, అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేసే అంశాలు, డిమాండ్ చేసే అంశాలు ఏమిటంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ అనేవి అమలు చేయాలి, కల్పించాలి అనేది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేవి విపరీతంగా పెరిగి దానివల్ల మహిళలు అనేక రకాలుగా విద్యార్థి దశ నుంచి కుటుంబ వ్యవస్థ నడిపే మహిళల వరకు అనేక రకమైన దుశ్చర్యలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి మత్తు పదార్థాలను, డ్రగ్స్ని, అలాగే మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం అనే దాని మీద కంట్రోల్ చేయాలి. అలాగే యువతలో దాన్ని కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలనే అంశం. అదేవిధంగా ఇటీవల రాజమండ్రి సిటీలో మెడికల్ విద్యార్థి జరిగిన దుర్ఘటన అనేది చాలా బాధాకరం. ఆ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మరి స్పందించి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ 3 అంశాల మీద తూర్పుగోదావరి జిల్లా ఐద్వా కమిటీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణని తీసుకోబోతూ ఉంది. నేడు భారతదేశం ప్రపంచ దేశాల సరసన ప్రగతి పదంలో ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీయేనని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని సీతంపేట పార్కులోని ఆయన విగ్రహానికి
కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మార్టిన్ లూథర్, టీకే, బాలేపల్లి, బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడారు. యువతను ప్రోత్సహించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, కంప్యూటర్ రంగాన్ని ప్రోత్సహించడం, 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పించడం దేశ అభివృద్ధిలో కీలక పరిణామాలని అన్నారు. రాజమహేంద్రవరంతో రాజీవ్ గాంధీకి ఉన్న అనుబంధాన్ని నాయకులు గుర్తు చేశారు. అనంతరం పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, నగరాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, సాకా పుల్లారావు, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, నీళ్ల వీర్రాజు, సింధియా రాణి, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మా ప్రియతమ నాయకులు, మాజీ ప్రధాని, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, దేశ సమగ్రత కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్లో విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మార్టిన్ లూథర్ గారు, అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం అనేక త్యాగాలు చేసినటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాల నుంచి వచ్చి ఒక పైలట్గా తన క్యారియర్ని ప్రారంభించి తప్పని పరిస్థితుల్లో దేశం ఇందిరాగాంధీ మరణానంతరం అగమ్య గోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. అటువంటి గొప్ప వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో హత్య గావింపబడి, ఆయనకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా నా ప్రాణాల కంటే దేశ సమగ్రతే ముఖ్యం, దేశ సమైక్యతే ముఖ్యం అని నొక్కి వక్కాణించి ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ గాంధీ, నెహ్రూ కుటుంబాల యొక్క త్యాగాల ముందు ఎవరు సరితూగరని, వారి యొక్క స్మృతులను మనం ఎల్లవేళలా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేసే వరకు మనమంతా సమిష్టిగా కృషి చేసి ఈ దేశానికి మరలా తండ్రి పందాలో రాహుల్ గాంధీ గారు కూడా దేశ సమగ్రత కొరకు, అలాగే దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని, కాబట్టి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ పైన, ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ, జోహార్ రాహుల్ గాంధీ. భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా రాజీవ్ గాంధీ
పదవి సేకరించాక దేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ కేటర్లో యంగ్ జనరేషన్ అందరినీ తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. తల్లిపోయి దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే ప్రధానమంత్రి బాధ్యత తీసుకోగానే ఫస్ట్ తల్లి కాదు పోయింది, దేశ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ఈ అన్ని ఆపమని చెప్పాడు. దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే తల్లిగానే ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ ఫోన్లు మాట్లాడుకున్నాయి ఉన్నా అంత మహనీయుడిదే. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి, అలాగే మార్టిన్ రూదర్ గారికి, టీకి రెడ్డి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఆయన జన్మదినం అయినప్పటికీ కూడా మరి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలను కూడా మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన లోకల్ బాడీస్కి ఫండ్స్ ఉండాలని చెప్పి ఆయన లోకల్ బాడీస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఫండ్స్ వచ్చేలా చేశాడు. ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్థానిక సంస్థలకే ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు, చాలా సంతోషం. కానీ రాజమండ్రిలో 2027 జూలైలో 23వ తారీఖు నుంచి పుష్కరాలు ఉన్నాయి. కానీ పుష్కరా పనులు ఏమీ చేయట్లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పుష్కరాలకు హడావుడిగా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్ను గూడిపటాన్ని చేసి ఏదో కొంతమంది వ్యక్తులు ఆ స్వాహా చేయాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక కుంటి సాగు చూపెడుతున్నారు. ఏంటంటే గతంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి రాజమండ్రి నగరానికి ఎన్నికలు జరిపించడం కుదరదనే విధమైన ఒక సాగు చూపించి ఈ రాజమండ్రిలో కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా చూసి ఇక్కడ వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ కూడా మరి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక గూడిపటాన్ని చేసి ఈ సొమ్మంతా కూడా స్వాహా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి కార్పొరేటర్స్ ఉంటే ఒక 50 మంది కార్పొరేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ రాజమండ్రి పుష్కరాలు ఎలా గ్రాండ్గా చేయాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద వీళ్ళందరూ కూడా ఒక ఐడియాకి వచ్చి దీన్ని సమిష్టిగా అందరూ కలిసి పుష్కరాలు సక్సెస్ చేయడం అవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా కొంతమంది 2-3 ఎమ్మెల్యేలు కలిసి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు మీరు కేసులు విత్డ్రా కాకండి, ఆ స్టే అలా ఉంచండి, మీకు అన్ని రకాలుగానే మేము ఆర్థిక సహాయం చేస్తాం, అన్ని రకాలుగానే ఇదిగా ఉంటామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఈ రాజమండ్రికి ఎన్నికలు జరగకూడదని చెప్పి కుటిలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో 2 గ్రామాల వారు, రాజోలు గ్రామం నుంచి ఒకడు, అలాగే ఇక్కడ ఈ కొంతమూరు గ్రామం నుంచి ఒకరు కూడా వెళ్ళి కోర్టులో స్టే తేవడం జరిగింది. అయ్యా మీరు ఒకటే గుర్తించుకోండి, ఈ ఎమ్మెల్యేలు చెప్పే మాటలు పట్టుకుని మీరు ఎలక్షన్లు జరగకుండా చూసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ లేకపోతే వేరే గ్రాంట్స్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల పుష్కరాలు కూడా సక్రమంగా జరగవు. ఈవేళ పుష్కరాల కోసం అని చెప్పి ఎలక్షన్లు జరిగితే కేంద్రం నుంచి మనకి 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది, అది పోద్ది. అలాగే మీ గ్రామాలకు కూడా వచ్చే గ్రాంట్స్ కూడా ఎన్నికలు జరగకపోవడం వల్ల మీ గ్రామాలకు వచ్చే గ్రాంట్ కూడా పోద్ది. అందువల్ల మీరు చరిత్రహీనులు కావద్దు. తక్షణం మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో ఆ కేసులు విత్డ్రా చేసుకోండి. రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగడానికి పూర్తిగా సహకరించండి. రాజకీయాలకు అతీతంగా న్యాయం చేయాలని పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల బాధితులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా రాజకీయాలకు అతీతంగా దేశభక్తితో యువతకు శిక్షణ ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కళాశాలలో శిక్షణ పొందిన చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారని వివరించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని వ్యక్తులకు డబ్బులు చెల్లించామని ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. ప్రశ్నించినందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా నాయకులు, ప్రజా ప్రతినిధుల పేర్లను ఉపయోగించి అనుచితంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వ్యాయామ కళాశాలలను కొనసాగించేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. ముందుగా పత్రికా విలేకరుల గారికి, మీడియా సోదరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు
మా మొరవ ఆలకిచ్చి మళ్ళా మీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకోమని మీడియా వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. అయ్యా, గతంలో మొన్న మీడియా సమావేశం జరిగినప్పుడు దానికి ముందు వాట్సాప్లో వైఎంఈ వారు డబ్బులు కాసుపడుతున్నామని ఒకసారి ఆ మీడియాలో ప్రకటించారండి. అది వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పెట్టారండి. దాని తర్వాత 18/8/2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా డబ్బులు ఇచ్చాం, ఎవరికో 11 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అయ్యా, మీడియా వారి ముందు ఈ మాట స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారండి. పడాల శ్రీను గారికి 11 లక్షలు ఇచ్చామని చెప్పారండి. ఆ పడాల శ్రీను గారికి ఇచ్చామని చెప్పి వారే ఖాళీ చేయించి ఇచ్చారని చెప్పారండి. ఆ రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్తే అది ఆఫ్ చేయమని ఆఫ్ చేయడానికి నేను వెళ్తే ముసలివాడిని కూడా చూడకుండా, నాకు 66 సంవత్సరాలు, ముసలివాడిని కూడా చూడకుండా 40 మంది చేత నన్ను కొట్టించారండి. అయినా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అదేదైనా వెళ్తే మళ్ళీ వేరే వేషంలో పెట్టి నా కళాశాల నాకు దూరం అయిపోతుంది, బిడ్డలకి దారి ఉండదన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ కూడా చేయలేదండి. అందుకు ఇచ్చారేమోనండి ఆయనకు 11 లక్షలు. దాని విషయం మనకి తెలియదండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చానంటున్నారు. మళ్ళా అదే నోటు మాటతోటి శివుడి బొమ్మకి 5 లక్షలు ఇచ్చాం, కందకం సంబరానికి 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. వీళ్ళ మాటతోటే మళ్ళా సీనికి ఇచ్చామంటున్నారు, తిరిగి 9 లక్షలు ఇచ్చేసారు తిరిగి అంటున్నారు. 5 లక్షలు శివుడి బొమ్మకి ఇచ్చామంటున్నారు, 4 లక్షలు కందకం సంబరానికి ఇచ్చామంటున్నారు. శివుడి బొమ్మకి ఎవరు ఇవ్వక్కర్లేదండి, అది ఎప్పటి నుంచో బోల్డ్ డిబ్బీలోనే బోల్డ్ డబ్బు వస్తుందండి అండి, డొనేషన్లు బోల్డ్ వస్తాయండి. దానికి ఇన్నాళ్ళు బట్టి వీరే సాయం చేస్తున్నారా? ఎవరు చేయక్కర్లేదండి. అలాగే కందకం సంబరం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దానికి ఎవరు డొనేషన్ ఇవ్వక్కర్లేదండి. ప్రతి సంవత్సరం వాళ్ళే జరుపుకుంటున్నారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ ఆధ్వర్యంలో కని విని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన బ్రాండ్ మెగా ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించగా చిరంజీవి నటించిన పలు మెలోడీ పాటలు అభిమానులను అలరించాయి. పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 40 అడుగుల చిరంజీవి కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఘనికృష్ణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేస్తున్న రక్తదాతలకు అవార్డులు అందజేసి సత్కరించారు. చిరంజీవి రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నాయకులు కొనియాడారు. యువత ఆయన సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు మెగా అభిమానులను సాలువాలు, మెమోంటోలతో సత్కరించారు. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
యూత్ ఫోర్స్ అనడానికి బాగా మంచి జోష్గా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ. ముఖ్యంగా చిరంజీవి గారు ఆయన స్వయం కృషితోటి ఎవరండా లేకుండా కూడా ఆయన స్వయం కృషితోటి సొంత మెరుగుతోటి ఆయన మెగాస్టార్ అయ్యాడు. కాబట్టి మీరు ఆయన ఆదర్శంగా తీసి మీరు అందరూ కూడా స్వయంగా ఎదగాలని చెప్పేసి జీవితాల్లో మనకు పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ప్రజెంట్ వాతావరణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేస్తున్న ఏడిది బాబీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎందుకంటే ఏడిది బాబీ అంటే ప్రత్యేక అభిమానం. అతను కేవలం ఫ్యాన్స్ అభిమానిగా కార్యక్రమమే కాకుండా అభిమానంతో చాలా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ అయినా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలని పిలిచి ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా గతంలో ఫ్యాన్స్ అంటే మా చిన్నప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో ఫ్యాన్స్ అంటే ఒకళ్ళొకరు కొట్టుకోవడం, ఆ సినిమా బాగోలేదంటే ఈ సినిమా బాగుందంటే అనుకోవడం తప్పితే వాళ్ళైతే వాళ్ళ కోసమే పేడ చల్లడం ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఫ్యాన్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ హీరోస్కి మంచి పేరు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కానీ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని పైన వరుణ్ దేవుడు కూడా కరుణించాడు. పొద్దున వర్షం పడింది కూడా, వర్షం కూడా లేకుండా మనకి కరుణించాడు. ఏదైనా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు టీటీడీ ముఖ్య నాయకులు అయినటువంటి శ్రీ గణకృష్ణ గారికి, అలాగే మరో మా సోదరుడు టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారికి, అలాగే ఉభయ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సుధా చిన్నాకి, ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మెగా యూత్ ఫోర్స్కి, ముఖ్యంగా ఏడిది బాబీకి అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిరంజీవి అభిమానులు వచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగానే మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎర్రవేణు మాట్లాడితే మళ్ళీ మాకు మాట్లాడడానికి ఉండదు ఈ చిరంజీవి గురించి. అయితే గణకృష్ణ గారు చెప్పినట్టుగా ఎంత జోష్ ఉండడానికి చిరంజీవి పాట అంటేనే జోష్, చిరంజీవి డ్యాన్స్ అంటేనే జోష్, చిరంజీవి ఆ జోష్ అంటే ఇక్కడ సింగర్ అమ్మాయి ఎవరో పేరు తెలియదు కానీ సింగరు చాలా చక్కగా మీ అందరినీ ఆహ్లాదకర వాతావరణం ఉంచినందుకు ఆ మొత్తం మ్యూజికల్ టీం అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి చిరంజీవి గారి గురించి మీ అందరికీ తెలిసిందే, తర్వాత మా సోదరుడు చెప్తాడు. ముఖ్యంగా గణకృష్ణ గారు చెప్పినట్టుగా పాత హీరోల్లోకి వచ్చేటప్పుడు ఒక కంపారిజన్ ఉండేది మాట. వాళ్ళ అస్తమాడు కొట్టుకోవడం, ఒకరికొకళ్ళు ఫ్యాన్స్ కొట్టుకోవడం అది ఉండేది, కొంత సేవా కార్యక్రమం చేసిన. అలాగే వాళ్ళలో ఉన్న హీరోలో ఉన్న లోపాలను కూడా పాంప్లెట్లో పంచుకుంటున్నారు. దాని అంతటినీ కూడా చిరంజీవి గారు వచ్చిన తర్వాత అభిమానులందరికీ ఒక్కటే చెప్పాడు, సేవా కార్యక్రమాలు చేసి నా అభిమానం పొందాలంటే ముందు మీరు ప్రజల్లో అభిమానం పొందండి, అప్పుడే మీకు గౌరవం లభిస్తుందని చెప్పడంతో నేత్రదానం అని, రక్తదానం అని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందడం అందరికీ తెలిసిందే. అలా చిరంజీవి గారు స్వయం కృషి కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే చిన్న రిక్వెస్ట్, ఇవాళ ఫస్ట్ టైం నేను కారు వేసుకుని వచ్చాను, ఎప్పుడు బండి మీద వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినాను. రాజమండ్రిలో ట్రాఫిక్ చాలా అధ్వానంగా ఉందండి. ఇప్పుడే చూశాను నేను, అంటే బండి మీద వెళ్తున్నా చూడలేదంటే బండి మీద వెళ్ళినప్పుడు ఏదైనా దూరిపోయి వెళ్ళిపోవండి. కారు వేసుకొచ్చాను వర్షం వస్తుందేమో అని చెప్పి, సరిగ్గా 2 గంటలు అట్టిందంటే సీతం పెట్టుకుంటే ఇక్కడ రావడానికి. ఈ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఏంటంటే ట్రాఫిక్ మీద అవగాహన కల్పించండి. ఒక పోలీసుల పాత్రే కాదు ఇది, మన అందరి పాత్ర. లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ దారి ఫ్రీగా వదిలితే ఫ్రీ లెఫ్ట్, ఫ్రీగా వెళ్ళేవాళ్ళు ఫ్రీగా వెళ్తారు, స్ట్రైట్కి వెళ్ళేవాళ్ళు స్ట్రైట్కి వెళ్తారు. కనీసం మన మినిమం నాలెడ్జ్. యువత అనేవాళ్ళం, ఇప్పుడు రకరకాల పేర్లు మారి ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులు, ఆత్మలు, మొక్కలమే. ఇప్పుడు ఇందాక నన్ను ఉద్దేశించి టీడీపీ నాయకులు అని చెప్పి మాట్లాడమని చెప్పారు. దానికన్నా అంటే అది నాకు చాలా గర్వమైన విషయం. టీడీపీ అనేది నేను నిక్కర్లు వదిలేసి ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి టీడీపీలోనే తిరుగుతూ వచ్చాను, టీడీపీలోనే బోర్న్ టీడీపీ. దాంతోపాటు సమాంతరంగా చిరంజీవి గారి యొక్క అభిమానుల కార్యకలాపాలని దాదాపుగా 2 దశాబ్దాల పాటు రాజమహేంద్ర నగరంలో నిర్వహించడం జరిగింది. ఏడి తాతారావు నాయుడు లగాయతు, వై శ్రీనివాస్, అదేవిధంగా పేపర్ మిల్లు రాంబాబు, ఇంకా చాలామంది గతంలో ఈ చిరంజీవి యువత కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో అద్భుతంగా
అద్వితీయంగా నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. అటువంటి ఏడి తాతారావు నాయుడు కొడుకు భావి ఆధ్వర్యంలో ఈవేళ ఈ తరం నడవటం అనేది అద్భుతమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రుడు కొండలరావు, పెద్దలు గన్నికృష్ణ గారు చెప్పినట్టుగా చిరంజీవి గారి యొక్క విశిష్టత కానీ, ఆయన యొక్క ఔదార్యం కానీ, ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క ఆలోచన విధానాలు కానీ, ఆయన యొక్క సిద్ధాంత సూత్రీకరణ కానీ మనందరికీ సుపరిచితం. ఎందుకంటే కస్తే ఫలి అనేటువంటి నినాదంతో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భారతదేశ చరిత్రలోనే ఒక సినిమా నటుడే కాదు, అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్ని మనం ఒకసారి కేస్ స్టడీగా తీసుకుంటే దాంట్లో చిరంజీవి గారు కూడా అగ్రగణ్యుడు చెప్పినట్లో ఎంత మాత్రం కూడా సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వేడుకలకు సేవా రూపం దిద్దడం అభినందనీయం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెల్మెట్లు, గొడుగులు పంపిణీ. డాక్టర్ ప్రియాంక కేసులో మాల్ యాజమాన్యం సెక్యూరిటీ నిర్లక్ష్యంపై విచారణ జరపాలి. వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్. డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులపై విచారణ జరిపించాలి. ఐద్వా రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా అమలు చేయాలి. మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.